హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సజెస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ రమానండి. ఫ్రెండ్స్, ఇవాళ మన క్రిస్పీ స్నాక్ రెసిపీ వచ్చేసండి సన్నని కారపూస అనమాట. ఇక్కడ చెప్పబోయే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా స్వీట్ షాపు స్టైల్లోని చేసేస్తారండి. అంత టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఈ కారపూసను తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి ఇంకా ఎందుకంటే ఆలస్యం ఫ్రెండ్స్, రండి మన చేసి చూపిస్తాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ వామ్ తీసుకున్నానండి. వామ్ ఏంటంటే 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి నానబెట్టాను. ఈ ప్లేస్లో మీరు పొడి ఉంటే పొడి వేసుకోండి, లేదంటే వామ్ అయినా నానబెట్టి వేసుకోండి. ఎందుకంటే మనం వాము డైరెక్ట్గా వేసేస్తే కారపూస చిల్లులు అది రంధ్రాలు ఉంటాయి కదండి, హోల్స్ చిన్నగా ఉంటాయి కదా, అందువల్ల దిగదు. కాబట్టి మనం వాము డైరెక్ట్గా వేయకూడదు. పొడిని వేయొచ్చండి. ఇలాగా మిక్స్ చేసి వడకట్టేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను క్రిస్పీ కారం కోసము పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాలిటీని పెట్టి నేను కారానికి తీసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగా తీసుకుంటే నచ్చితే మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, లేదంటే ఇలా పచ్చిమిర్చిని వేసుకోండి. ఏది వేసుకున్నా బాగానే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వాము. ఈ వాముని ఇందులో వేసేయండి. మనం నానబెట్టుకున్నాం కదా, ఈ వాము ఇందులో వేసేయండి. ఆ వాటర్తో వేసేస్తే వాటర్ మనకి ఎలాగో పడుతుంది కాబట్టి సరిపోద్ది. నెక్స్ట్ సాల్ట్, మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మిక్సీ వేసేసి మనం ఇప్పుడు ఈ మిక్సీ వేసి తయారు చేసి పక్కన పెట్టుకుందాము. ఇలాగ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దారండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఉరిపిండి కోసం. ఇవి ఏంటంటే ఒక నైట్ అంతా నానబెట్టేసి ఉదయాన్నే ఇవి కడిగేసి ఆరబెట్టవసరం లేదండి. అదే మనం కొద్దిగా తడి ఆరిపోయే వరకు ఉంచుకొని మిల్లి మరపెట్టించుకోనండి. ఆ పిండి ఎండలో ఎండబెట్టేసి మనం ఉంచుకుంటండి. ఏ వంటలు వండుకున్నా చాలా బాగుంటాయండి. ఇలాగా వేటికైనా సరే ఈ పిండి ఉంచుకుంటే పొడి బియ్యం పిండి కంటే ఈ పిండి బాగుంటుందండి. నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నాను, అంటే 3/4 కేజీ. 3/4 శనగపిండి అండి, బేసన్ పిండి. ఈ 2 బాగా ఇలాగ జల్లించేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న గడ్డలాంటి ఏమైనా ఉంటే మనకి హోల్స్ చిన్నవి ఉంటాయి కదా, కారపూస గొట్టం తలగా ప్లేట్ తలకు హోల్స్ చిన్నవి కాబట్టి దిగదు, కాబట్టి ఇలాగ జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనం మిక్సీ వేసి ఉంచుకున్నాం కదండి వాము, పచ్చిమిర్చి, సాల్ట్ను ఇప్పుడు ఇందులో వేసి ఇలా వడకట్టుకుందామండి. ఇక్కడ నేను యూజ్ చేసినంత హాట్ వాటర్ యూజ్ చేస్తున్నానండి, చల్లనీళ్ళు వేయలేదు. ఇది హాట్ వాటర్ అనమాట, మరగబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వామ్ ఉంది కదండి, దీని అంతా ఇలాగ మనం వడకట్టేసాక ఈ పిప్పిని మాత్రం మనం పడేయని అవసరం లేదండి. ఈ ఆరబెట్టేసుకొని మనం రసం పోపు వేసుకున్నప్పుడు రసంలో వాడుకోవచ్చండి. హెల్త్కి మంచిదే కదా, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది అలా వామ్ వేసుకోవటం వల్ల. అది వేస్ట్గా మనం పడేయని అవసరం లేదండి. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా పిండి అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడే చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం అదే సాల్ట్ కారం ఇవన్నీ సరిపోయో లేదో అన్నీ మనం ఇప్పుడే చూసుకోవాలి, కలుపుకోవాలి. ఇలాగ మరొకసారి ఆ వాటర్ని మరొకసారి ఇలా వేసేయండి. అంటే మరొకసారి మిక్సీ వేసుకుంటే ఇంకేమైనా అందులో జ్యూస్ అనేది ఉంటే దిగేస్తుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేద్దామండి. ఇదిగోండి జీలకర్ర పొడి అనమాట. చాలా బాగుంటాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి ఒకసారి, మీరు కూడాను ట్రై చేయండి. ఏదైనా మనం ట్రై చేస్తేనే కదండి మనకు తెలిసేది, అది ఎలాగొస్తున్నాయని బాగుంది లేనిది అనేది మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది, బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఏంటంటే నేను హాట్ వాటర్ పెట్టి కలుపుతున్నానండి. ఇదిగోండి హాట్ వాటర్. మీరు ఈ ప్లేస్లో బటర్ ఉంటే బటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేస్తే ఆయిల్ పట్టవన్నమాట. ఆయిల్ పట్టకుండా మనకి సాఫ్ట్గా పిండి అవుతుంది, క్రిస్పీగా వేగుతుంది, చాలా బాగుంటాయండి ఈ విధంగా పిండి కలుపుకుంటే. ఇలాగ హాట్ వాటర్ పోసుకుంటూ ఇలాగ సాఫ్ట్గా కలపాలండి.
పిండిని మరీ మెత్తగా కలపకండి, కొద్దిగా సాఫ్ట్గా ఉన్నట్టే కలపండి. మన చేతికి కూడా అంటుకోదండి, ఎంత బాగుంటుంది అంత సాఫ్ట్గా వస్తుందండి అవి హాట్ వాటర్ వేసి కలపడాన్ని. ఇదిగోండి చూసారా, మనకు అసలు చేతికి కూడా ఎక్కడ అంటుకోలేదు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇవ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఈ రంధ్రాలు ఉన్నది, హోల్స్ ఉన్నది ప్లేట్ ఉంది కదా, ఇలాగ గొట్టానికి పెట్టుకొని అమర్చుకొని కొద్దిగా ఆ బ్యాటర్ ముద్ద తీసి అందులో పెట్టుకోవాలి. దానికి సరిపడాను పెట్టేసుకొని ఇది రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక పక్కన పెట్టుకొని ఈలోగా ఏంటంటే కళాయి వేసి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ మనం వేసుకోవాలి. అది ఆయిల్ వేసి ఆయిల్లో పెట్టండి, కొద్దిగా బాగా హీట్ ఎక్కుతుంది కదా. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత అప్పుడు దాన్ని సిమ్లో పెట్టేయండి. ఆయిల్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టుకొని చూసండి ఎలాగ వస్తుందో, ఎంత సన్నంగా ఉందో చూసారండి కారపూస. ఇందుకని దీన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కళాయి వేసి ఆయిల్ వేసి దీన్ని హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలాగ మనం చుట్టూ తిప్పుకుంటూ ఇవి వేసుకోవాలన్నమాట. కొత్తగా ఎవరైనా చేస్తే అండి చేతి క్లాత్ చుట్టుకోండి, అది వేడి తగులుతుంది. అలాగే కారపూస తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రాన్స్ఫర్ అట్నుంచి తిప్పండి, ఒకసారి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలాగే మళ్ళీ ఏగుతుంది కదా, మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేయండి. కారపూస తొందరగా ఏగిపోతుందండి. బ్రౌన్ కలరు టర్న్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా వేగింది కదా, చూసారా బ్రౌన్ కలర్లో వేగిందా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇది ఇలా తీసుకొని కొత్తగా వేసిన వాళ్ళకి మాత్రం ఆ చేతికి ఆవిరి కొట్టేస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఆవిరి కొడుతుందని భయం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా డైరెక్ట్గా కళాయిలో తిప్పలేరు. అలాంటప్పుడు ఏంటంటే ఒక సట్రం అని ఉంటుంది కదండి, దాని మీద తిప్పేసుకొని మనం వేసేసుకోవచ్చు. లేదంటే ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా ఇలా తిప్పేసి మనం చేతితో తీసి కూడా వేసుకోవచ్చండి. అలా కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగ చేసుకోండి, బాగానే వేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయిపోయిన వంట. ఈ విధంగా చూసారా, తిరిగి మళ్ళీ అటు నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, వేగుతుంది. ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. అన్నీ ఇలాగా మరొకసారి ఇలా తిప్పియండి. తిప్పికి ఏగిపోతే తీసాక ప్లేట్లో పెట్టేసుకోవడం. మనం ఇవేంటంటే గాలి చొరవ డబ్బాలోని చల్లారాక స్టోర్ చేసుకుంటే అండి నెల రోజుల వరకు తినొచ్చండి. పిల్లలకి పెద్దలందరూ ఎవరికైనా మంచిగా ఇష్టపడతారు. ఇదిగోండి చూసారండి కారపూస, చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా ఎలాగొచ్చాయో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. మీరు చేసి తిని మాకు కామెంట్ పెట్టండి, నేను జవాబు ఇస్తాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి, మా వీడియో చూసినందుకు.